ఇగో అక్క, అన్నిటికీ సున్నాలేసిన. వెరీ గుడ్. ఇగో ఎవరన్నా అడిగితే నేనే వేశానని చెప్తాను, సరేనా? గట్లనే. మంచిది మంచిది. ఏయ్, అక్కడ సున్నాలు ఎవరే సరే? నేనే. ఎందుకే? చెత్త మొహందానా, తినమంటే దున్నపోతులో తింటావు. ఎక్కడ సున్నమయ్యారో తెలీదా? దేనికేసాను? గోడలకే కదా వేశాను. గోడలకి తప్ప అన్ని చోట్ల వేసావు. అన్నిటికా అంటే? రా చూపిస్తాను, రా రావే, రా రా. చూడు చూడు దాని మొహం ఎలా చేసావో. ఎంత చండాలం చేసి పెట్టావో. ఇటు చూడు, ఈ ఫోన్ ఎలా చేసి పెట్టావో. గోడకు సున్నవేయమంటే కుర్చీలకి బల్లలకి పూస్తావా? ఈ రోజు నీకు ఫుడ్ కట్టు. కడుపు మాడితే గానీ నీకు బుద్ధి రాదు. గార్డెన్ లే లే. నమస్తే మేడం. పోయి మొహం కడుకో. బుద్ధి లేందనా తప్ప. అయ్యో, సున్నం ఎవరేశారంటే నీ పేరు చెప్పు అంటే ఏమో అనుకున్నాను. ఇలా ఇరికించావేంటే? అక్క బాధపడకక్క, రేపు కూడా నీ పని నేనే చేస్తా. అమ్మో వద్దు తల్లి, నా పని నేనే చేసుకుంటాను. నా చావు నేనే చేస్తాను. దట్ ఈస్ శ్వేత. పుట్టిదానా, నిన్న చంద్రకళతో కొట్టించలేనా? దాన్ని కొట్టించలేకపోతే ఏంటే, ముందు ఆ జైలర్తో కొట్టిస్తా. ఆ తర్వాత ఎక్కడో ఒక చోట నిరికించి ఆ చంద్రకళతో కూడా కొట్టిస్తాను. అబ్బా, అమ్మో, ఈ బాత్రూమ్ కి నాకు ఏ జన్మలో ఏ బంధం ఉందో ఏమిటో. ఎక్కడ అడుగు పెట్టినా నా ఫోటో కింద ఇవే వస్తున్నాయి. ఏదో జన్మ. అబ్బో, కర్మ. ఎవరెవరో నాశనం చేసిపోతే నేను క్లీన్ చేయాల్సి వస్తోంది. చిచ్చి, ఏదో జన్మ. పీకు అంటే మొక్కలని కమిట్ అయ్యాను. ఇప్పుడు గడ్డి పీకోళ్ళంటే వేళ్ళు ఊడిపోయేలా ఉన్నాయి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. దీన్ని ఊట్ చేస్తా. అడిగితే ఆ శ్వేత ఊడవమందని చెప్పేస్తా. అప్పుడు దానికి ఫుల్ కోటింగ్. పోలీస్ ఇప్పుడుంటది శ్వేత నీకు. వెల్కమ్మా. హుసే శ్వేత, నాతోనే బాత్రూమ్లు కడిగిస్తావే? చూడవే పొట్టిద్దనా, నిన్నెలా కొట్టిస్తాను. ఏం చేస్తున్నావే? గడ్డి పీకమంటే మొక్కలు తీసి నా మొహాన్ని కొడతావేంటే? నిన్ను తోలు తీస్తా. పని చేయాలని లేదా నీకు?
మీరేంటి అలా చూస్తున్నారు? చేయండి, పని చేయండి. ఏయ్, Yes! అయ్యో నా బుజ్జి కోడలు. Shake it. Very good. ఆ? ఏయ్, ఏయ్, ఏంటి ఇదంతా ఇలా చేశారు? శ్వేత ఊడమంటే ఊడుస్తున్నాను. అది కడగమంటే కడిగాం కూడా. ఛీ, ఆ పసిపిల్లి మీద నేరం మోపడానికి సిగ్గులేదు. మమ్మల్ని తిడతారేంటండి? అదిగో అది చెప్పింది మేము చేసాం. అచ్చా నేను ముగ్గులు ఉడమన్నానే, అవును. నేను పువ్వులు కడగమన్నానే. అవును. గట్లనా? సరే నడువుండ్రి, ఎక్కడికే? సినిమా చూపించనీకి. రండి రండి. సినిమా చూపిస్తుందంటే రావే. రా, రా, రా. మంచి సినిమా చూపించు. పవన్ కళ్యాణ్. అమ్మో, సినిమా చూపిస్తారన్నావు కదా, చూపించే. చూపిస్తా చూపిస్తా. ఇగో సెక్యూరిటీ మేడం, దర్వాజా కడిది సీసీ కెమెరా ఫుటేజ్ చూపియండి. అదిగా సుషింద్రా. అత్తయ్య గారు నేను వస్తున్నాను. దొరికిండ్రు. ఆ మేడం సుషింద్రా. చెయ్యాల్సిన వెదవ పని చేసి ఆ నేరం ఆ చిన్నపిల్ల మీదకి నెడతావా? మిమ్మల్ని చేస్తారా ఇలాంటి వెధవ పని? ఇంకోసారి చేస్తారా? నాలాటి ఎలా లాక్కుంటావే? నిన్ను చేస్తారా ఇలాంటి వెధవ పని? మిమ్మల్ని అసలు వదలకూడదే, వదలకూడదు. ఇంకోసారి ఇలాంటి వెధవ పని చేశారో 3rd డిగ్రీ అప్లై చేస్తా. థర్డ్ డిగ్రీయా? ఈ వయసులో మళ్ళీ డిగ్రీ చదవడం మా వల్ల కాదండి. 3rd డిగ్రీ అంటే చదువు కాదే, టార్చరు. సారీ మేడం, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యు. మమ్మల్ని నమ్మండి. చంపేస్తాను ఎక్కువ మాట్లాడారంటే. వెళ్ళండి. అమ్మో. దాన్ని తన్నించాలని మనం ప్లాన్ చేస్తే అది మనల్ని తన్నించింది. దాని లెక్క నేను సెటిల్ చేస్తానే. ఆ విషయం నా దగ్గర ఎందుకు చెప్తున్నారు? వెళ్ళండి. చదివే లెక్క మొత్తం బయట చెప్తాను. అబ్బా, ఆకలిగా ఉంది. ఆహా, అక్కడ అన్నం పెడుతున్నారు చూడండి, తిందాం పోదండి. అయ్యో, వాళ్ళు పెడితే మనం తినడం ఏంటి అత్తయ్య గారు? మనకు చేతులున్నాయిగా, మనమే తిందాం. పెడుతున్నారంటే ఎత్తుకుని గోరుముద్దలు తినిపిస్తున్నారని కాదే, మరి పళ్ళల్లో పెడితే మనం తిందాము అని. పదండి పదండి. సరే. ఏ ముస్లి ఏడిపోతుర్రు? తిన్నికి పోతుండ్రా? లేదే, ఎంగిలి పళ్ళాలని కడిగేదానికి పోతున్నాం. ఆహా, గట్లనా? అరే, నెక్స్ట్ మీ పని గదే అని మీకెట్లా తెలిసింది? అంటే మా అత్తయ్య గారు అక్క ఎంగిలి ప్లేట్లు కడగాల? బాధపడకండి అత్తయ్య గారు, నా పళ్ళెం మాత్రం నేను అస్సలు ఇవ్వను, నేనే కడుక్కుంటాను. ఎవరో తిన్న పళ్ళాలని నేను కడగడం ఏంటే? కావాలంటే మేం కడిగాక తినమను. ఏం తెలివేనిది. థ్యాంక్ యూ అత్తయ్య గారు. సర్లే గాని బాగా ఆకలైతున్నట్లుంది. అవునే. అయితే పోయి లైన్ లో నిలబడండి. ఏ ఆ లైన్ ఏంటి? అన్నం పెట్టే లైను. మరిదే పల్లెలు కడిగే లైను. నో, మేము ఆ లైన్ లోనే నిలబడతాము. పదండి అత్తయ్య గారు. రోసేయ్, ఇందులో మోసం ఏం లేదు కదా? అరే, అస్సలేం మోసం లేదు. పదండి, అసలే ఆకలి. లైన్లోనే ఫస్ట్ కూర్చోవాలి. పోన్రి పోన్రి, అది గడుక్కునే లైన్ అని తెలిస్తే దిమ్మ తిరిగిపోతది. రండి రండి. ఏ ఆంటీ,
ఏయ్ కక్కుర్తి కాకపోతే తినడానికి ఎంగిలి పళ్ళని తెచ్చుకోవడం ఏంటి? మాలాగా కడిగిన పళ్ళని తెచ్చుకోవచ్చుగా. కడుక్కోవడానికి అడిగిన పల్లెం ఎందుకమ్మా? కడుక్కోవడానికా? అంటే నువ్వు కడుక్కోవడానికి వెళ్తున్నావా? అవునమ్మా. హలో కడుక్కునే లైను అదిగో అక్కడ, అన్నం తినే లైను ఇక్కడ. ఏంటి జైలు కొత్త? యా న్యూ ఎంట్రీ. మొహం చూస్తేనే అర్థం అవుతుందిలే. ఇది తినేలేను కాదు, తిన్నాక కడుక్కునే లైను. కడుక్కునే లైనా? ఆ, ఓసారి అటు చూడండి. వస్తే పొట్టిదానో నువ్వైపోయావే. పదవే పదండి, దాని సంగతి చూడండి, పదండి. మంచి పనైంది, మంచి పనైంది. ఒసే 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 పొట్టిదానా, ఆ? మమ్మల్ని బకరాలు చేస్తావే? ఆ? బక్రాలు ఎవరైనా బక్రాలు చేస్తారా? లేదు. మరి నేనెట్లా చేస్తా? అంటే మా అత్తయ్య గారు అక్క బక్రాలనా? ఏయ్ నోరు ముయ్యవే నువ్వు. నోరు మూసిన బకరాలమే అంటుంది అత్తయ్య గారు. ఏయ్ ఏచ్చే. ఆ. ఏయ్ అది అన్నం పెట్టే లైన్ అన్నవా? ఆ, ఆ? కానీ అది కడుక్కునే లైన్ అంటుంది కదే. మీ తెలివి తగలయ్యా. పల్లాలు కడిగినాక ఏం చేస్తారు? అన్నం తింటారు. గంతకే అన్నం తినేలైనని చెప్పినా. ఓమ్మో, అర్థమైందే. బాగా ఆడుకున్నావని అర్థమైంది. ముందు మాకు అన్నం పెట్టవే. ఏడవకుండ్రి, పదండ్రి. పద. ఇగో ఆంటీ అందరికి పెట్టుండ్రి. అందరికి పెడుతున్నాం పట్టు. ఇంకొంచెం వెయ్యమ్మా. నడు నడు. అయ్య నా ఒళ్ళు చూస్తే తెలియట్లా, కొంచెం పోయి. పోయి 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 పోయి. అయ్యో చేతులు కడుక్కోవడం మర్చిపోయిందే. వెళ్ళి కడుక్కొద్దాం. ఏయ్ ఒసే, ఆ శ్వేత అటెళ్ళిందే. ఆ శ్వేతని చంద్రకళతో కొట్టించడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందే. ఎలా అత్తయ్య గారు? ఒసే, ఈ శ్వేత అన్నం తీసుకెళ్లి ఆ చంద్రకళకిస్తాం. శ్వేత ఇవ్వమంది అని చెప్తాం. అది నిజం అనుకుని తినేస్తుంది. కానీ శ్వేతకు మాత్రం చంద్రకళ తినేసింది అని చెప్తాం. అయ్యో అత్తయ్య గారు, దాంతో ఇద్దరు కలిసి పిచ్చి కుక్కల్లో కుట్టేసుకుంటారు. ఎస్ కరెక్టేనే. పదండి పదం. పదండి పదండి. నీ అన్నం వేవే. అక్క నాదక్క. వేవే, నోరు మూసుకునే. మొత్తమే. ఏ చెల్లి 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 చెల్లి. నువ్వు నన్ను చెల్లి అన్నావా? అవును చెల్లివే. థ్యాంక్ యూ అక్క. కానీ నాకు కాదు, మా అమ్మకి. నా ప్లేట్ అయితే మీరు కొట్టేసిండ్రా. చెప్తా నేను ఇప్పోని. శ్వేత నీకు ఇవ్వమనిచ్చింది, ఫుల్గా తిను. పైకి కనపడదు గాని నేనంటే భలే అభిమానం పొట్టిదానికి. సర్లే పిన్ని తీసుకో. తినండి తినండి. అన్నం తినకక్క. ఏ నువ్వే ఇచ్చావంట కదా. ఓహో, దీనికి నాకు గొడవ పెట్టడానికి ప్లాన్ చేసిండ్రా. అవునక్క, నేనే ఇచ్చిన. కాకుంటే అన్నంలో నమ్మినక్క గా ఎంగిలెట్లు తింటావక్క. అబద్ధం నేను చూసినప్పుడు ఉమ్మలేదు. అచ్చి, అప్పుడు ఉమ్మకపోతే ఏంటి? ఇప్పుడు ఉమ్మిందిగా. దీని అన్నం ఎలాగూ దక్కలేదు, అందుకే నీ అన్నం తీసుకుంటాను. పిలిచారా ఆంటీ? నిన్ను కాదే, నీ అత్తని. ఒసే, నీ అన్నంతో పాటు నా పళ్ళెల్లో కూడా ఊసావు కదే. ఇప్పుడు నేనేం తినాలే? సారీ చెల్లి, కావాలంటే నా కోడళ్ళ పల్లెలు. ఇవాళ నా చేతిలో మీ లైఫ్ క్లోజే. మిమ్మల్ని ఎరివిళ్ళు గందుకే కావాలని నమ్మద్దని చెప్పినా. నువ్వు బాగా తిను. చెప్తానే మీ సంగతి.
చి, 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 యాక్ట్. అమ్మయ్యా అత్తయ్య గారు దాన్ని తన్నించటమేమో గాని మనల్ని మాత్రం బాగా తన్నిస్తుంది అత్తయ్య గారు. దాన్ని కొంచెం దూరంగా ఉందా అత్తయ్య గారు? ఏయ్, వదలనే, దాన్ని మాత్రం వదలనా. ఈ రోజు రాత్రి ఎలాగైనా ఆ డాక్యుమెంట్స్ కొట్టేస్తా, నా ఆస్తిని సంపాదించుకుంటా. పదండి భోంచేద్దాం. పదవే. ఏయ్, నడవండి లోపల. జరగవే. ఇక్కడ నిలబడు. ఇదిగో పాప, అర్ధరాత్రి ఆకలైతే ఎవరిని పిలవాలి? ఆ దేవుణ్ణి. ఓ, ఆయన కూడా జైల్లోనే ఉన్నారా? పిలవగానే వస్తారా? ఆ ఖచ్చితంగా వస్తాడు. ఊరి శిక్ష పడ్డాక. సొట్టబడ్డ కంచల్లా ఉన్నావు, నువ్వు కూడా పంచలా? ఇదిగా నేను పిలిచినప్పుడు రాలేదో ఈ ఊచ పగలగొట్టి బయటకొచ్చేస్తాను. అంత లేదు, ఇప్పుడు వెళ్తే మళ్ళీ వచ్చేది రేపు ఉదయం. ఈ లోపల ఇక్కడ ఏం జరిగినా మీరు రారా? రాము. థ్యాంక్ యూ పాప. ఎందుకు? రానందుకు. వెళ్ళమ్మా, మేము పని మేము చూసుకుంటాము. సరే సరే పడుకోండి. వెళ్ళు సొట్టదానా. వెళ్ళండి. మీకు కూడా చెప్పాలమ్మా. పడుకోండి పడుకోండి. నడవండి. పడుకోండి. నడవండి పడుకోండి. అత్తయ్య గారు తాళం వేసింది కదా, మనం ఎలా వెళ్తాం? ఏయ్, తాళం పగలగొడతానే. అయ్యో అత్తయ్య గారు వద్దు, పగలు కొడితే అందరూ చూస్తారు. రాత్రి కొడదాం. ఓసీ, నీ బొందే నీ బొంద. చూడవే తాళం ఎలా తీస్తారా? పిన్నిస్తోనా? అయ్యే, వచ్చేసింది వచ్చేసింది. వచ్చింది 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 వచ్చింది. యాహూ! సూపర్ అత్తయ్య గారు. తీయవే తీయవే. చూసారా చూసారా ఎలా తీసాను? మేం చూసాం కానీ పాపం మిగిలిన ఖైదీలు ఎవరు చూడలేదు కదా, ఒకసారి పిలవమంటారా? గార్డుని జైలర్ని కూడా పిలవే. అలాగే అత్తయ్య గారు. అక్కడ ఒకసారి ఒసే శిరీష, ఎవరైనా ఉన్నారేమో చూడవే. చూడవే. అత్తయ్య గారు ఎవరు లేరు, ఘాటులు తప్ప. నీ పంచలు నా దగ్గర కాదే. ఇదిగో ఒక 5 నిమిషాలు చూసి ఎవ్వరు రాకపోతే బయటకెళ్దాం. వత్తవే. అబ్బో ఏందక్కో గప్పుడే నిద్రొస్తుందా? ఇష్యూ, అక్క అలసిపోయింది. అక్క అలసిపోయిందా? ఏడికిపోయింది? దా ఎత్తుకుదాం. ఏమెతుకుతావు? అదే అలసిపోయిందన్నావు కదా, ఎత్తుకుదాం దా. ఒసేయ్, అది అలిసి పులిసి కాదే, పని చేసి అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది, పడుకో. చల్, నీకు నిద్ర వస్తే నువ్వు వండుకోవాలి, నేను వండుకుంటే పకోడి మొహం దానా. సర్లే, నేనే పడుకుంటాలే. ఓ అక్కో, గాలి సరిపోతుందా లేకుంటే నిన్నట్లెక్క ఇసురమంటావా? అమ్మ తల్లి, వద్దమ్మా, నా చావేదో నేనే చేస్తాను, నా జోలికి మాత్రం రావద్దు. ఏందో సేవ చేస్తా అంటే వద్దు అంటుండ్రు. దేనికైనా అదృష్టం ఉండాలే. శ్వేత, నువ్వు వండుకో, అమ్మ వండుకో.
ఆ, రవే 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 రా. తీ తీ ఏ, ఏ, ఏ. అయ్యో షు, నీ బొంద రండి మెల్లగా మెల్లగా షు, షు. రండి రండి ఇంకా ఇక్కడే నిలబడి ఏం చూస్తున్నారు అత్తయ్య గారు? పదండి. అబ్బా, అయ్యో మెల్లగా మెల్లగా రండి వసే పడుకోనుంది, నేను వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఉండండి. ఎవరన్నా వస్తారేమోని కామ్గా ఉండండి. ఇదిగో ఇది పట్టుకోండి. అలాగే రావట్లేదు కదా, తీయండి.